క్యాలే అచ్చే ఓ 7:30 అంటే 9:30 అనే అర్థమా? ఈ బండలు నేను బండలతోనే కట్టినారనుకునేది దీన్నంతా. ఇదంతా కూడా ఇది ఊడికి నాకు తెలిసింది. ఇదంతా బండలతో కాదు కట్టింది, సిమెంట్ని తగిలిచ్చినారని. మా అన్నకి ఎంటికలే లేదా? ఎంటికలు లేకపోతే కటింగ్ ఎడ చేస్తావా? ఇప్పుడు వీళ్ళతో కామెడీ చేస్తాడు. ఈ ఫోటో ఎత్తుకొని ఇటు కావాలని చెప్తా కటింగ్. ऐसा करो ये बात है आपका भाई, ऐसा कर सकता है मेरे को? आपको बाल तो इतना नहीं, कोई मुश्किल नहीं इसमें, कोई कोसा तो भी ఇది ఫైనల్గా మన కటింగ్. మనకు ఉండే 4 గంటలకి చెప్ప కటింగ్ అయింది. అదే తల కటింగ్ అలాగే చేయరా, పంచుకో చేసినట్టు. ఆయన గుర్తుకొస్తున్నాడు, పెద్ద ఆయన డైలాగ్ గుర్తుకొస్తారు. ఈ ఎంటికలు చూస్తామండి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. టైం 7:30 కావస్తుంది. టిఫిన్ అయితే ఏం చేసుకోవాలా, ఒక 2 ఆరెంజ్ ఒక అంటుపండు అయితే తీసుకున్నా. ఒక లేట్ చేసిందంటే ఇది తినేసేది. ఆడ నాకు తెలిసి వాళ్ళు వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేయించేదానికి అయితే పోతున్నావా, ఆడ ఇసిపెట్టేసి నన్ను బొమ్మంటుంది అనుకుంటాను. లేకపోతే ఇంకా ఇది తినేసి ఆడ కూర్చునేది అంతే. చూద్దాం ఏడిపోతుందో. నన్నేమో 7:30కే బండి స్టార్ట్ చేసింది. ఇప్పుడు 8 కావస్తుంది. 7:30కే పోవాలి వెంకయ్య. వీళ్ళ కూర్చునే బదులు రూమ్లో పోయి కూర్చునేది మీరు. ఎప్పుడైనా రాని. ఇంకా మనమేందిరా అంటే వాళ్ళకి ఏదన్నా అవసరం ఉండదేమో, టయానికి మనం లేకపోతే బాగుండదు అని వాళ్ళు చెప్పిన టయానికి కరెక్ట్గా ఉంటాం. కానీ వాళ్ళ లాజిక్ ఏంటంటే ఒక అర్ధగంట ముందే మనల్ని రమ్మంటారు అన్నమాట. ఏం చేయలేను, వెయిటింగ్ చేపిస్తారు. ఏడున్నర అంటే 8:30 అని నాకు తెలియదు. ఇంకా రాలా. ఈ బండిలో క్లినిక్స్ అయిపోయినాయి. బండిలో ఒకటి నాకు ఒకటి తీసుకున్నా. క్లినిక్స్ లేదంటే వాళ్ళకి పని జరగదు. ప్రతిదానికి క్లినిక్స్ తీసుకుంటూ ఉంటారు, పెరుపుతూ ఉంటారు. వీటిని క్లినిక్స్ పెట్టేదానికే సపరేట్ బ్యాగ్ చూడు. ఇంకే నుంచి పెరుగుతూ ఉంటారు అన్నిటి పుసుకొని. మీరు రావు ఒక్కసారి పెట్టేసిన. నేను కూడా ఒకటి తీసుకున్నాను రూమ్లోకి. మన మనిషిని అడిగిన, మా అమ్మ 7:30కు పోవాలని ఇంతవరకు ఏం సిద్ధిలేదు గతిలేదు. ఏమో ఇంకే ఆమె ఇంకా పైనుంచి దిగలా కిందికి అని. నాకేమో 7:30 చెప్పింది మా అంటే. ఓ 7:30 అంటే 9:30 అనే అర్థమా? ఇప్పుడు ఫోన్ చేసినావు 9:30 టైం. ఇంక ఇప్పుడు దిగుతున్నాను. నాకు కూడా 9:30 అని చెప్పింటే నేను కూడా టిఫిన్ తిని రెడీ అయ్యింది కదా. విన్నా వచ్చదని చెప్పి నేను అసలు ఏం చేసుకోవాలి. మేడం వల్ల అయితే ఇసిపెట్టేసిన. నన్ను వెళ్ళిపోవడానికి ఇంకా రాత్రికి ఫోన్ చేస్తా అప్పుడు రా అనింది. నాకు తెలుసులే మేడం అనుకున్నా మనసులో. ఇప్పుడు ఇక్కడ యూటర్న్ కొట్టడమే పెద్ద తలకాయ నొప్పి. ఇక్కడ సిగ్నల్ పడి ఉంటుంది, కరెక్ట్గా సిగ్నల్ కాడ యూటర్న్. అమ్మ బిన్నా కూడా వేసినకు ఆడ సిగ్నల్ పడింది, అది మ్యాటర్. అందుకే బిన్నా వచ్చింది సిగ్నల్, అది యూటర్న్. నాకు ఇక్కడ ఒక దువార్ ఉంది, ఆ దువార్ కాడ భలే ఉంటుంది. ఈయన చూడు సిగరెట్ దాగి అద్దం కూడా వేయకుండా విన్నాడు. ఇట్లా రైట్ సైడ్ పోతే ఒక దువార్ వస్తుంది. ఆ దువారు బాగుంటుంది, చూపిస్తుంది చూడు. ఆ దువార్ కాడ నుంచి మళ్ళీ అట్ట బ్రిడ్జ్ ఎక్కిపోవాలి నేను. ఇక్కడ ఎదురుగా కూడా చూడు, అది ఏందో ఒకటి. దాని లోపల మధ్యలో 2 బాళ్ళు కూడా ఉన్నాయి. పెద్ద ఒక బాలు, ఆ పక్క ఒకటి చిన్నది, పైన ఒకటి జాయింట్ బాల్. ఫోరమా పో. బాల్ కాదు, కడ్డీ లేదు, ఇనపదేమో. ఆ బ్రిడ్జ్ పైన పోయినప్పుడల్లా చూస్తా దాన్ని. ఇప్పుడు కింద నుంచి చూస్తాను.
ఆడున దువారు. ఈ దువారేనా? ఈ దువారేలే. అది ఉంటుంది, మనము స్కూల్లో డ్రాయింగ్ చేస్తాం కదా, దాన్ని పెట్టున్నారు డిజైన్ ఆడ ముందు పక్క. ఏందో అంటారు దాన్ని, మ్యాప్ గీస్తారు దానికి. దాంతో గుచ్చుకునే వాళ్ళం చిన్నప్పుడు, కొట్లాడుకున్నప్పుడల్లా దాంతో గుచ్చేవాళ్ళం. స్కూల్లో చాలా మందిని అయితే నేను గుచ్చినా దాంతో. కూసుగా ఉంటుంది దానికి, అదో ఎదురుగా ఉన్నది మొత్తం. అదంతా కాంబాక్స్లు ఏమేమి ఉంటాయి అన్నీ ఉంటాయి దానిపైన. ఆ దువార్కే ఎంతో పెద్ద చూడు, చూసారా? దాని పేరు ఏదో నాకు గుర్తు రావడంలే. స్కేలు అన్నీ ఉన్నాయి. ఆమె అయితే మళ్ళా నేను నైట్ ఫోన్ చేస్తాను, ఇంక నైట్ రా అనింది. ఇంకా నైట్ దాకా మనకు డ్యూటీలో ఏంలే, ఎంజాయ్ పండుగ. పొద్దున్న లేట్ చేసినా ఇప్పుడు పండుగ. రూమ్లో గరం మసాలా అయిపోయింది, సాస్ అయిపోయింది. బకాల్లో తీసుకొని పోదామని దిగిన, మళ్ళా నాకు డ్యూటీ పడుతుంది. క్యాలే అచ్చే పాపం ఎండకి కష్టపడుతూ ఉంటాం. బకాల మూసేసినారా, క్లోజ్ చేసేసినారు దీన్ని. వి ఆర్ కమ్మింగ్, మూసేసినారు. ఆ బకాల్లో అయితే మనకి ఇండియా సామాన్లు, కారం పొడి, మసాలాలు అన్నీ దొరుకుతాయి. ఏడ దొరుకుతాయి బా, జమియాలో కూడా దొరకవు. ఇంకోటి ఉన్నది ఇక్కడ దువార్ కాడ, ఆడ చూద్దాం. దీంట్లో అయితే దొరుకుతాయి మనకు కావాల్సిన మసాలాలు. ఇవన్నీ మసాలా, గరం మసాలా చిన్నది కానీ ఇది, మటన్ మసాలా, బిర్యానీ మసాలా. ఇది కూడా ఒకటి తీసుకున్నాం, బిర్యానీ చేద్దాం. మంచి పప్పులు లేవు, మంచి పప్పులు కావాలి. ఇక్కడ మంచి పప్పులు దొరుకుతాయి, దొరకవు. అన్నీ ఉన్నాయి మంచి పప్పులు లేవు ఇక్కడ. ఓయమ్మ, ఇది ఎంత రేట్? ఇది రేటు వెళ్ళేదా, దీనిపైన ఏమో రేట్ ఎక్కువ వేసాను. 6.50 అలా. చేప మసాలా, ఫిష్ మసాలా. డబ్బాకు ఒక రేటు ఉంటుంది. ఇంకా డబ్బా ఎందుకు, మన దగ్గర డబ్బాలు ఉన్నాయా. ఇది కూడా బాగానే ఉంటుంది, అన్నీ మిక్స్. ఒట్టి చేపలు చూడ, ప్యాకెట్లు కట్టి అమ్ముతున్నారు. 5 రియాలు ఉంటుంది ఇది, వేయించుకుంటే బాగుంటాయి. తీసుకున్నాము ఒకటి, తీసుకొని చేసుకున్నాము. వీటి పేర్లు ఏమో తెలియదు నాకు. పచ్చడి చేసుకొని వేయించుకుంటే భలే ఉంటాయి. ఏదన్నా ఒకటి తీసుకుందాం. వీటిని లోపల క్లీన్ చేసి ఉంటారులే. 3 ఉన్నాయి, 5 రియాలంట. ఈ చిన్నవి ఇవి కూడా చిన్నవి. దీంట్లో 4 ఉన్నాయి. ఇది తీసుకుందాం, చూద్దాం. ఇవి అయితే తీసుకున్నా. టమాటా కచ్చప్పు 21 రియాలంట అబ్బా. ఇది 5. సో ఇవి అయితే తీసుకున్నా. రౌండ్ ఫిగర్ 70 రియాలు అయింది. మళ్ళీ నెస్కాఫీ కూడా తీసుకున్నా. నెస్కాఫీ ఒక 2 చపాతీ ప్యాకెట్లు అయితే తీసుకున్నా. ఇవి తీసుకున్నా. ఈ నెస్కాఫీ రేట్ ఎక్కువ, 15 రియాలు. చూద్దాం, పని మనిషిని అడుగుదాము ఏం కూర చేస్తుందో. ఇంకాల ఆ మంచి కూర చేసి నేనేం చేసుకోను, లేకపోతే శనక్కాయల పచ్చడి, ఒట్టి చేపలు వేయించుతా. కాంబినేషన్ బాగుంటుంది. ఉండదా పైన ఉండదు. రాక شنو طبق؟ شنو؟ هذه باذنجان. باذنجان. ايوه بعدين شويه. هذا انا قرأت. شنو هذا مسالة، هذا مال هندي.
خلاص أنا ما في طبق أنا ما في طبق أنت بدنجال chicken بتنجان وتشيكن فراي ادي بس واحد كده أوكي تشيكن فري أوكي أنا طبق الرئيس بس ఓకే ఓకే శుక్రం ఇంకెందుకు మనం చేసుకొని వేస్ట్ కదా ఆమె వంకాయ కూర ఇస్తుంది ఆ వంకాయ కూర బాగుంటుంది మళ్ళీ చికెన్ కూడా చేస్తుందంట నేను ఓన్లీ రైస్ చేసుకుంటా ఎందుకంటే ఈ రైస్ తినలేను నేను అందుకే చూడ అట్టే పెట్టేసిన నిన్న ఆమె ఇచ్చింది అందుకే బాస్మతి రైస్ ఉంది బాస్మతి రైస్ ఒక గ్లాస్ వండుకున్నా అంటే సరిపోతుంది నాకు తోఫిక్ బాయ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే కద్దామా వాళ్ళ కొడుకు స్నాక్స్ అయితే ఇస్తాడు కదా అవి నాకు కూడా ఒక డబ్బా తీసుకొచ్చినాడు అంటే వాళ్ళ పని మనిషి ఇచ్చింది అని చెప్పినాడు దీన్ని చూస్తే డేట్ అయిపోయినది ఇది ఒకటి సలాడ్ ఒకటి ఇచ్చినారు ఈ సలాడ్కి అయితే డేట్ ఉంది దీనికైతే ఉంది దీనికి అయిపోయింది ఆయన చూసి ఇచ్చినాడో చూడకుండా ఇచ్చినాడో తెలియదు ఆయనకి రిటర్న్ ఇచ్చేద్దాం ఓన్లీ బ్రో టైం అయిపోయింది ఇచ్చినాడు మీరు అంటారు నేను పైకి పంపేయాలన్నారా వీటికి టైం ఉంటుంది అనమాట ఎక్కువ రోజులు ఉండవు వీళ్ళు కరెక్ట్గా టైం అయిపోయిన తీసుకొని వచ్చి వాళ్ళ కొడుకు ఎత్తుకొని వచ్చి ఆమెకి ఇచ్చేస్తాడనమాట तौफीक भाई ये कौन दिया ये डेट हो गया देखो क्या हुआ? इसका डेट देखो आज डेट है ना? नहीं देखो कल का है वो दिया इसका डेट है वो डेट हो गया नहीं है उसका डेट हो गया कैसे रहेगा हाँ ఆ టైం అయిపోయినట్టు తింటే ఈడేమన్నా జరిగితే చూసేవాళ్ళు కూడా లేకపోయినా బాధల సద్ది నీళ్ళు వేసుకొని తాగొచ్చు పస్తుతోనే ఉండొచ్చు మా అమ్మ ఫోన్ చేసింది వెంకీ గిన్నెలు ఎత్తుకురా నైనా అని ఎంత ఫిరైస్ ఈ బండలు నేను బండలతోనే కట్టినారనుకునే దీన్ని అంతా ఇదంతా కూడా కానీ ఇది ఊడిపి నాకు తెలిసింది ఇది ఊడిపోయినది ఒకటి ఇది ఊడిపి నాకు తెలిసింది ఇదంతా బండలతో కాదు కట్టింది సిమెంట్ని తగిలిచ్చినారని దూరం నుంచి వచ్చే బండలతో కట్టినట్టే ఉండదు మొత్తం వచ్చే సిమెంట్ దగ్గరికి వచ్చేసి సిమెంట్ తగిలిచ్చున్నారు బండే దూసినారు అనుకున్నా లోపలికి ఓకే తగిలిచ్చినారు టపనలాజీ దండికి ఇచ్చింది హుషారా ఆయన ఇచ్చిందో కానీ అన్నం వద్దన్నా ఎందుకంటే నేను అన్నం చేసుకున్నా కాబట్టి చికెను పెరుగు చికెన్లోకి మైనస్ సలాడు వంకాయ కూర అన్నంలోకి ఇంక ఈ అన్నం నేను చేసుకునింది దీంట్లోకి వంకాయ బాగుంటుంది ఈ వంకాయ ఒక పెరుగు కూడా అడిగి పిచ్చుకునే ఉన్నాయి సలాడు ఇది చికెన్ ఏమే చేసినట్టుంది స్నాక్స్ లాగా దాంట్లోకి మైనస్ కూడా ఇచ్చింది దీంట్లో అద్దుకొని తిన్నాను బాగుంది ఈ మైనస్ సప్పగా ఉంది అయితే ఎందుకని ఏం వేసింది ఏమేసిందమ్మా కరువు అంటే ఈ పెరుగు ఈ అన్నం దీనికి వంకాయకి బాగుంటుంది ఒక పెరుగు వేసుకుంటే కమ్మని టేస్ట్ వస్తుంది బాగుంది కాంబినేషన్ దీనిలో మళ్ళీ చికెన్ ఉంది దీనిలో చికెన్ కూడా వేస్తారా అడుగుతున్నామా ఆమె ఎప్పుడు వస్తుంది మేడం అని రాత్రికి అని చెప్పిన రాత్రి దాకా మనకేం పనిలే బట్టలు తిన్నాం పండం టైం 6:30 మధ్యాహ్నం రూమ్ నుంచి బయటకు కూడా రాలా నేను ఇప్పుడు చెత్త ఉందని బయటకు వచ్చిన ఇంకా ఆమె ఫోన్ కూడా చేయాల ఎన్ని గంటలకు ఫోన్ చేస్తుందేమో బయట ఋతుబా ఉన్నది అందరికి చలి కాస్తామంటే మాకు ఋతుబా ఉన్నది వేడి భయంకరంగా నెలపొడుపు కూడా వచ్చింది చూడండి అందరూ చాలా రోజులైంది నెలపొడుపు చూసి
నిన్న పెట్టిన వీడియోలో సాయంత్రము మేము మార్కెట్ పోయినాం. మార్కెట్ పోయి నేను కేజీ ఖర్జూర పండ్లు తీసుకున్నా. అవి రేట్ ఎంతో కామెంట్ చేసాను. టైం 8 కావచ్చుంది. ఆమె ఫోన్ చేసింది 8:30 కల్లా వచ్చే వెంకీ అని. ఈ నుంచి అర్ధగంట పైన పడుతుంది. 8కి బయలుదేరుతున్నా. ఆమె పోతానే రాదు. ఇప్పుడు 8 కావచ్చుంది. పోతాను వస్తే పర్వాలేదు, నువ్వు రాదు కాబట్టి ఒక అర్ధగంట ముందు బయలుదేరుతున్నా. ఇంకా లేట్ కూడా కావచ్చు, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంలో. జస్ట్ ఒక 5 ముందు వచ్చింటే నాకు హాస్పిటల్ ఎదురుగానే పార్కింగ్ దొరికిండు. ఆ బండి పోయింది, ఆ బండి పెట్టినాడు. హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చిన జస్ట్ ఒక్క 2 నిమిషాల ముందు వచ్చినా నాకు పార్కింగ్ దొరికిండు. ఏం చేయలేము, ఇంకా అదంతా తిప్పుకొని రావాలి. ఇంకొక మిస్ కాల్ కొట్టేస్తే వచ్చేసినామని. మిస్ కాల్ అయితే కొట్టినా, ఇంకా అదంతా రౌండ్ వేసుకొని ఆడ పార్కింగ్ చేసుకోవాలి అంతే. ఇంకా జస్ట్ మిస్. ఆడ పోతుంది ఆడ అంతా ఎప్పుడు ట్రాఫిక్, ఎప్పుడు ఫుల్ ఉంటుంది బండ్లు, ఎప్పుడు బండ్లు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఒక్కసారి కూడా దొరకదు పార్కింగ్. మనకి ఎట్టో ఈడ పార్కింగ్ దొరికింది నాయన. ఇది చాలా రోజుల నుంచి చూస్తా, ఇక్కడికి వచ్చినప్పుడల్లా చూస్తా ఈ బండి. ఎవరిదో ఇది ప్రొడక్షన్ మేనేజర్స్, అదే సినిమాలదే అట్ట షూటింగ్ లేదేమో. అక్కడ పెట్టేసిన పార్కింగ్. ఆమె మిస్ కాల్ కూడా కొట్టేసిన. ఆమె ఎప్పుడైనా రాని, ఇంకా బండిలో కూర్చుంటా నేను. మేడం ఫోన్ చేసింది, బయటకు వచ్చినా వెంకీ వచ్చాయని. అర్ధగంటలో వచ్చేసింది పాపం. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. రేపు డ్యూటీ కూడా ఇప్పుడే అయిపోయినాము. ఇంకా వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడు. ఇంకా వాళ్ళ నాన్న ఏమో చూసుకుంటుంది పాపం. పొద్దున్న పోతుంది, సాయంత్రం వస్తుంది. ఇంకా రోజు ఇదే పని ఉంటుంది నాకు తెలిసి. కరెక్ట్గా 9:36 అయింది ఇంటికి వచ్చేప్పటికే. బీగాలు కూడా తీసుకోవాలా, ఎందుకంటే పొద్దున్న 8కే పోవాలంట. 8 అంటే 9కి వస్తుంది. నిన్న ఈరోజు చేసినట్టు చేస్తుంది. మళ్ళీ పోయి కటింగ్ చేయించుకోవాలా. గడ్డం అదంతా పెరిగిపోయింది. తోఫిక్ బైని అడగాల. తోఫిక్ బై వస్తాడో రాడు, ఆయన బండిలో పోవాల్సిందే. కనుక్కొని పోయి కటింగ్ చేయించుకో. తోఫిక్ బైని అయితే రమ్మన్నే. తోఫిక్ బై రెడీ అవుతాడు. कटिंग जाना है मेरा, देखो कितना हो गया मेरा. इधर नहीं आता है, इधर आता है पूरा. इधर जल्दी जल्दी आता है. నాకు ఏడ పెరిగిపోతాయి, ఏడ రావు. వచ్చాను ఏదో చాక్లెట్ ఇచ్చినాడు. क्या चॉकलेट है? तो स्ट्रॉबेरी चॉकलेट खा के देखो, नया वाला ट्राई करो, आधा करो, देखोगे अंदर स्ट्रॉबेरी खट्टा है और स्वीट है. सेकंड बाद में खाओ खाओ खाओ. తౌఫిక్ భాయ్ బండికి చూడు, డోర్ కాడ ఇది లైట్ ఎగులుతుంది. ఇక్కడ ఫుడ్ పెట్టే అయితే కాలు పెట్టే కాడ కూడా ఎర్ర లైట్ ఎగులుతుంది. మన దానికి అన్ని లైట్లు లేవు. అది ఆడబండి, ఆడపిల్లల బండి. ఇది रिज्जाल బండి. बोलता हूँ मेरा गाड़ी उर्मा, ये गाड़ी रिज्जाल है. ये दिखाया नहीं, मैं तो रूम पे था, गाड़ी स्टार्ट हो गया. हाँ वो स्टार्ट होता है. बीगलतोने स्टार्ट చేయొచ్చు. బటన్ ఇక్కడ బటన్ ఉంటుంది కదా, ఈ బటన్ నొక్కకుండా ये कीली किधर है, कीली से स्टार्ट करता है. कैसे करो ये इसमें, हाँ ये ఉన్నది కదా, అది इसमें दबा के रखो तो స్టార్ట్ వచ్చేస్తుంది. నా బండికి లేదా మరి, అది ఆడాలి బండి, ఏం చేయలేము. అడ్జస్ట్ అవ్వాలా. ఎవరో వాళ్ళ బండి, మన బండి మనం సొంతంగా ఉంటే దానికి అత వేరు. కానీ బండి బాగుంటుంది చూసేదానికి, కానీ లుక్ కానీ అంతా బాగుంది. కానీ కొద్దిగా మెతక, ఓ జర డల్ गाड़ी. वो हाइब्रिड है ना, वो फ्यूल एफिशिएंट करता है, यानी फ्यूल एफिशिएंट यानी फ्यूल को कम चलाता है. उसमें एक टैंक तेल में चलेगा 800 से 900. हाँ 800 हो जाता है ये, और ये 400 जाता है आधा. हाँ वो అది నాది 800 ఈజీగా అవుతుంది. 800 900 పోతుంది బండి ఫుల్ ట్యాంక్కి. సో ఇప్పుడు కటింగ్కి అయితే పోతున్నాము. కరెక్ట్గా టైము 10 కావస్తుంది. సో 10 గంటలకు అయితే పోతాం కటింగ్కి. ఏం చేయాలి, అర్ధరాత్రి పూటలో పోవాల్సిందే, పగులు పోయేదానికి కుదరదు. కటింగ్ షాప్ వచ్చినాము. ఆల్రెడీ ఎవరికో కటింగ్ చేస్తున్నారు, లోపల బిజీగా ఉన్నారు. అందుకే బయట నిలబడుకోవడం. లోపల చల్లగా ఉంటుంది ఏసీ, బయట కొద్దిగా వెచ్చగా ఉన్నది. రుతుబా ఉన్నది. అది రుతుబా జర. మా ఆయనకి ఎంటికలే లేదా, ఎంటికలు లేకపోతే కటింగ్ ఎడ చేస్తావా? ఎంటికలే లేదా, కటింగ్ ఎడ చేస్తావా? ఒక ఆయన వచ్చాడు కటింగ్ చేయించుకోను, ఆయన ఎంటికలే లేదు. కాదు తోఫిక్ భాయ్, ఓ ఎంటికలే లేవు, ఎట చేస్తున్నాడు కటింగ్? ఆయనకి ముసలాయనకి కటింగ్ ఎట చేస్తున్నాడు, ఎంటికలు లేవు.
हम लोग ट्रेनिंग वाला दिन तो लोग ट्रेनिंग वाला से हाँ भाई साहब कैसा है ठीक है कौन ये लोग ट्रेनिंग ये बाहर और आपने रेडी कैसे तो क्या मनाते हैं ఇప్పుడు వీళ్ళతో కామెడీ చేస్తాడు ఈ ఫోటో ఎత్తుకొని పోయి ఇటు కావాలని చెప్తా కటింగ్ చూద్దాం ऐसा करो नहीं तो कुछ भी इसमें तो कुछ भी करो कोई मुश्किल नहीं है నిజంగా ఇటు కలలు కనాల్సిందే ఇటు రావు गलत तो कैसे ये देखो इसमें से कोई मुश्किल नहीं है इसमें हाँ पूरा हाँ वो चाहिए ये हाँ ओके ये दे ये बाल चार वाला ये बात है आपका इतना तुम्हारा वो आदमी पूछेगा भाई ऐसा कर सकता है मेरे को आपको बाल तो इतना नहीं कैसे करेगा कोई मुश्किल नहीं इसमें कोई खोसा तो भी ఇంటికి లేవు వచ్చే జనంలో చూద్దాం खलास क्या करेगा ये देखो मेरा अब वीडियो बनाओ मैं थोड़ा वीडियो में आएगा ये नहीं आएगा देखो ये होना है मेरे का ఇదే మనకి ఏం చేయలేం ओके ये ओके बाल का तेल लगाना पड़ता है मालूम है प्लीज़ ब्रो प्लीज ब्रो मैं एक ही रिक्वेस्ट है एक ही है ऐसा बनाओ मेरा को एक ही रिक्वेस्ट प्लीज़ ब्रो प्लीज़ माय रिक्वेस्ट कर दो तेरा कर दो कर दो एक बार कर दो दूसरा बार नहीं चाहिए मेरे को दूसरा बार गुंडू मार दो बच्चू पूरा निकाल डालो ये चाहिए ऐसा आपको मेरी बात सुनो ये डिजाइन बाल के ऊपर होता है पीछे जैसा लगता है ना हाँ ऐसा आपको बाल है ही नहीं पहले बोरे पर बनाओ पहले इधर से मैं बना देगा मुश्किल नहीं लेकिन बोरा होने का बाद में ऐसा आएगा बड़ा कब आएगा मेरे को नहीं आएगा नहीं, इधर से तो मैं अभी ऐसा बना देगा ना लेकिन पीछे इतना बोरा बाल में कैसे लेके आएगा वही అది కరెక్టే కదా ఏం చేయలేం साइड में तो ऐसे कर सकते हैं मुश्किल नहीं సర్లే ఏదో కుదరదు ఇక్కడ చూడండి ఈ కవర్ వేస్తారు మనకి గుడ్డ వేస్తారు కదా ఈడ ఈ కవర్ వేస్తారు మన పని అయిపోతానే ఈ కవర్ తీసి పారేస్తారు మళ్ళీ కొత్త కవర్ వేస్తారు అనమాట బాగున్నది అన్నం తినేటప్పుడు వేసుకుంటాం కదా సేమ్ అదే కవర్ లాగా ఉన్నది మనకు వాడిన కవర్ ఇంకొకరు వాడరు తీసి పారేస్తారు అనమాట స్టార్ట్ చేసినాడు ఇంకా నాకు బొచ్చి లేపడం ఇది ఫైనల్గా మన కటింగ్ మనకు ఉండే 4 గంటలకి చెప్ప కటింగ్ అయింది क्या बात है ఆయన గుర్తుకొస్తున్నాడు बात नहीं పెద్ద ఆయన డైలాగ్ గుర్తుకొస్తారు ఈ ఎంటికలు చూస్తామండి తల కట్టింగ్ ఎంత అడగొట్టినావు ఎవడో చెప్ప కట్టింగ్ కొట్టినట్టు ఇంకా రాత్రి తినడానికి జిబ్నా ఒక రొట్టె అయితే తీసుకున్నా నాకు తోఫిక్ బైకి నా దగ్గర ఒక పూల్ డబ్బా అయితే ఉంది నిన్న తెచ్చుకున్నా కదా అది ఒకటి చేస్తా టైము 12:13 ఇప్పుడు వచ్చి అదరా టమాటాలు కూడా లేవు ఒట్టి పచ్చిమిరపకాయలు ఎరగడ్డలు వేసి చేసిన ఎట్టుంటుంది ఏమో తెలీదు సో తోఫిక్ భాయ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ని పిలుచుకుంటా అన్నాడు ఇంకా ఆయనకి సపరేట్ ఇచ్చేస్తా ఆయన సగం రొట్టె ఎత్తుకుమ్ముతాడు ఇంక ఎట్టుంటుందో నాకైతే డౌట్ కానీ చూడాలి దీని టేస్ట్ ఎట్టుంటుందో ఎట్టో ఒకటి రెడీ చేసిన ఆయనకి ఆయన ఫ్రెండ్కి ఇచ్చేస్తాం నాతో పాటు తింటాడని తెప్పించిన అదే పనిగా చేసిన ఆయన ఏం ఎత్తుకొని పోవాలనే సరేలేంటి ఏమో పచ్చిమిరకాయలు దండి ఇవ్వండి तो भाई हाँ? ये तुम लो इतना क्यों हाँ 2 आदमी है ना Yes. तुम्हारे के लिए लाया ना आधा खाओ आधा उसको दो हाँ ये लो इसमें देखो ఆయన తింటాడని అదరా చేసిన నేను ఒక పూల్ డబ్బా ఇంకా ఆయన మా ఫ్రెండ్ వస్తాడు ఆయన దోవలో కనిపించింటే పిలిచినాడు రా రొట్టె తీసుకున్నాము పూల్ చేస్తాం రా అని ఇంకా మనం కాదనకూడదు కదా తప్పు కదా బాగుండదు సరే ఆయనకి ఇచ్చేసిన ఆయన ఏమో ఎత్తుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్తో తింటానని నేనేమో సగం రొట్టె తీసుకున్నాను బాగానే వచ్చింది కాకపోతే పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉన్నాయి కారం ఒంటరి అయిపోయినా ఒంటరిగా తింటున్నా ఎట్టోలే వాళ్ళ ఫ్రెండ్స్ని కాదని మన దగ్గర రారు కదా వాళ్ళ దేశం ఆయన
ఆయన ఉన్నాడు ఒక ఆయన ఎదురుగా. సో ఆయనతో పాటు తింటా ఉన్నాడు. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.